హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారు. ముఖ్యంగా విశ్వ నియమాల్లో సిరీస్లో భాగంగా పంచభూతాలు, నేచర్, వీటి యొక్క పవర్ కానీ ఎనర్జీస్ కానీ ఏ విధంగా ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలో ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్తే. ఈ ఓవరాల్ యూనివర్స్లో మనకి అతి దగ్గరగా ఉన్న యూనివర్సల్ ఎలిమెంట్ అనేది నేచర్. ఓకే. ఆ నేచర్ని మనం పూర్తి తరహాలో వినియోగించుకుంటున్నామని చెప్పాలి. ఎందుకు అంటే ఈరోజు మనం జీవిస్తున్నాం అంటే ఆక్సిజన్ పీల్చుకొని జీవిస్తున్నాం. వీఆర్ నాట్ థ్యాంక్ఫుల్ అంతే. మనం 100% వాటిని యూజ్ చేసుకుంటున్నాం, బట్ వాటికి థ్యాంక్ఫుల్గా గ్రాటిట్యూడ్గా అయితే లేము. ఇలాంటి నేచర్ని మనం మేనిఫెస్టేషన్స్కి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అంటారు? విల్ డీకోడ్ ఆల్ దీస్ టెక్నిక్స్. ఓకే. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. హరి ఓం తత్సత్. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. హౌ నేచర్ సపోర్ట్స్ అస్. అసలు ప్రకృతి సహకరించకపోతే ఉన్నత శిఖరాలకు వెళ్ళలేము, ధనవంతులు అవ్వలేము, కుబేరులు అవ్వలేము, మన గృహంలోకి అష్టైశ్వర్యాల్ని ఆహ్వానించలేము. ప్రకృతి సహకారం 100% మానవుడికి కావాలి. ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక కనెక్షన్ ఉంది. అదే లా ఆఫ్ డివైన్ వన్నెస్ చెప్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అని యూనివర్సే చెప్తా ఉంది. మరి మనకి మేనిఫెస్టేషన్ రిజల్ట్ స్పీడ్గా రావడానికి, 1000 times మేనిఫెస్టేషన్ రిజల్ట్ ఫాస్టర్గా రావడానికి నేచర్ యొక్క లా ఏంటి, నేచర్ ఏం చెప్తుంది అన్నది మనం డీకోడ్ చేద్దాం ఈరోజు. నేచర్ హ్యాస్ ఎ లా దట్ ఇట్ నెవర్ గ్రాంట్స్ ఎనీథింగ్ టు అన్ అన్డిజర్వింగ్ పర్సన్. నేచర్కి ఒక లా ఉంటుంది దట్ ఇట్ నెవర్ గ్రాంట్స్ ఎనీథింగ్ టు అన్ అన్డిజర్వింగ్ పర్సన్. ఎవరైతే అన్డిజర్వింగ్ పర్సన్ అని ఎవరు అంటారు? విశ్వం అనదు. నీకు క్యాపబిలిటీ లేదు, నీకు ఎబిలిటీ లేదు, యు ఆర్ నాట్ ద రైట్ పర్సన్ ఫర్ ద గ్రోత్ అని విశ్వం అనదు, ప్రకృతి అనదు. అన్డిజర్వింగ్ పర్సన్ అని మనకు మనమే అనుకుంటాం. దట్ ఈస్ ద ఛాలెంజ్. చాలామంది ఏమనుకుంటారు, నాకు వస్తున్న 25,000 చాలు, నాకు వస్తున్న 50,000 చాలు, లేదా నాకు వస్తున్న 1,00,000 2 లక్షలు చాలు, ఇప్పుడు ఉంటున్న బండి చాలు, కారు చాలు, ఇప్పుడు ఉంటున్న ఇల్లు చాలు, ఈ ఫినాన్షియల్ స్టాటస్ చాలు, చాలు అని ఫుల్ స్టాప్ పెట్టేస్తా ఉన్నాం. లేదా ఇంకొక కేటగిరీ ఏంటి, ఐఎమ్ నాట్ డిజర్వ్డ్, నా వల్ల యాడ్ అవుతుంది, నాకెక్కడ పాసిబిలిటీ ఉంది, మా నాన్న ఏమైనా రిచ్చా, లేక నేనేమైనా పెద్ద పెద్ద స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్లో చదువుకున్నానా, హౌ కెన్ ఐ, నాకెలా అవుతుంది అని చెప్పి మనకు మనమే కొన్ని లిమిట్స్ పెట్టుకుంటాం. వాటిని లిమిటింగ్ బిలీఫ్స్ అంటాం. అలా ఎవరైతే లిమిటింగ్ బిలీఫ్స్ పెట్టుకుంటారో, ఇది చాలు అని సాటిస్ఫై అయిపోతారో, సంతృప్తి పడిపోతారో, వాళ్ళని అన్డిజర్వింగ్ పర్సన్ అంటాం. సో ఎవరైతే అన్డిజర్వింగ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి నేచర్ యొక్క లా ఏంటి, ఏది కూడా గ్రాంట్ చేయదంట నేచర్. దట్ ఈజ్ నేచర్స్ లా. సో మనం అన్డిజర్వ్డ్ కాదు అనుకుంటే ప్రకృతి సహకరించేస్తుంది అని ప్రకృతే చెప్తున్న నియమం ఇది. ప్రకృతి రెడీగా ఉంది మనకు సహకరించడానికి, పంచభూతాలు రెడీగా ఉన్నాయి మనకు సహకరించడానికి. సి హౌ నేచర్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండి. నేచర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ప్రకృతి సహకారం కావాలి. అండ్ యోగాలో ఒక టెక్నిక్ ఉంది, ఇంతకుముందు నేను మీకు చెప్పాను. ట్రీకి హక్ చేసుకొని వీ హ్యావ్ టు షో అవర్ గ్రాటిట్యూడ్, వీ హ్యావ్ టు డూ ప్రేయర్ అని చెప్పి. వై? వీ కెన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఆ ట్రీ నుంచి రావచ్చు. ఆ ట్రీ డైరెక్ట్గా ఎవరితో కనెక్ట్ అయి ఉంటుంది? ఎర్త్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ద ఎర్త్ ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ని అది క్యాప్చర్ చేసుకోగలదు, అది మనకి ట్రాన్స్ఫర్ చేయగలదు. వై? బికాస్ ప్రతి వ్యక్తికి ఆరా ఉంటుంది, ట్రీస్కి పవర్ఫుల్ ఆరా ఉంది. ఎందుకు? ఎనర్జీ ఉన్న ప్రతి అంశానికి ఆరా ఉంటుంది. సైన్స్ ఏం చెప్తుంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. విశ్వంలో ఉన్న అణువుకి ఒక ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీ ఉన్న ప్రతిదానికి ఆరా ఉంటుంది. ఆ ట్రీ నుంచి ఆ ఆరాను పొందొచ్చు. నేచర్ అద్భుతంగా చెప్పేసింది, నేను ఏది గ్రాంట్ చేయను, నువ్వు అన్డిజర్వ్డ్ అనుకుంటే, అదే డిజర్వ్డ్ అనుకుంటే ఐ గ్రాంట్ యూ ఎనీథింగ్ అని. నువ్వు డిజర్వ్డ్ అని మీరు అనుకుంటే ఐ గ్రాంట్ యూ ఎనీథింగ్ అని యూనివర్స్ చెప్పేస్తూ ఉంది. ప్రొవైడెడ్ మనమే ఒక గిరి గీసుకొని బ్రతికేస్తూ ఉన్నాం. ఈవెన్ స్కూల్స్, కాలేజెస్ కూడా ఎలా తయారవుతున్నాయంటే ఒక 25,000, 30,000 లేదా ఒక 50,000 లేదా ఒక 1,00,000 రూపాయలు సంపాదించుకోవడానికి కావలసిన అంశాలని నేర్పించి తయారు చేసి బయటకు విడిచిపెట్టేస్తూ ఉంది. ఎందుకు ఒక ఎంటర్ప్రెన్యూర్స్ ఎరాని ఎందుకు క్రియేట్ చేయకూడదని ఆలోచించట్లేదు? ఎస్ సార్, డెఫినెట్లీ. ఒక హబ్ని, ఒక బిజినెస్ హబ్ని క్రియేట్ చేయాలని ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు గిరిగీసుకొని బ్రతికేస్తా ఉన్నాం? ఒక జోన్లో ఎందుకు బ్రతికేస్తా ఉన్నాం?
ఎందుకు బియాండ్ రాలేకపోతా ఉన్నాము? ఎవరు ఆపుతా ఉన్నారు మనల్ని? ఎవరైనా మనం ఉన్నతికి వెళ్లకుండా ఆపుతున్న ఫ్యాక్టర్ ఎవరైనా ఉంది అంటే మనకు మనమే. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అన్నా మనకు మనమే నిర్ణయం తీసుకోవాలి. ఆగిపోవాలి అన్నా నోబడీ ఈజ్ స్టాపింగ్ us. అవర్ ఓన్ థాట్స్ విల్ స్టాపింగ్ us. అవర్ క్యారెక్టర్ ఈజ్ స్టాపింగ్ us. అవర్ హ్యాబిట్స్ ఈజ్ స్టాపింగ్ us. అవర్ వర్డ్స్ ఈజ్ స్టాపింగ్ us. మనకు మనమే ఆపుకుంటా ఉన్నాం. నేచర్ అద్భుతంగా చెప్పేసింది మిమ్మల్ని మీరు నేను అన్డిజర్వ్డ్ అని అనుకుంటే విశ్వదర్శనం జరగదు. విశ్వశక్తి మీ శరీరంలోకి ఆవహించుకోలేరు. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి ఇవేమి చూడాలి అన్నా ఐఎమ్ డిజర్వ్డ్. ఈ ఒక్క పదం పదే 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 చెప్పండి. మై డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ డిజర్వ్డ్ ఫర్ ద సక్సెస్. ఐఎమ్ డిజర్వ్డ్ ఫర్ ద నేమ్. ఐఎమ్ డిజర్వ్డ్ ఫర్ ద వెల్త్. ఐఎమ్ డిజర్వ్డ్ ఫర్ ద మనీ. ఐఎమ్ డిజర్వ్డ్ ఫర్ ద కెరియర్ గ్రోత్. ఐఎమ్ డిజర్వ్డ్ ఫర్ ద బిజినెస్ గ్రోత్. అండ్ ముఖ్యంగా ఒక మనిషి ఈ లిమిటింగ్ బిలీఫ్స్ కారణంగా, లేకపోతే అన్వర్తి అని నమ్మడం కారణంగా అండ్ పెరిగిన విధానం కూడా అలాగే ఉంటుంది. స్కూల్స్ అండ్ కాలేజ్ కూడా ఏదైనా చేస్తే నువ్వు వర్తి తప్ప పుట్టడమే వర్తిగా పుట్టావు అనేది మాత్రం ఎవరు చెప్పరు కూడా. సో ఇలాంటి విషయాల కారణంగా ఎంతో మంది లో ఎస్పిరేషన్స్తో బతికేస్తాను. లో ఎస్పిరేషన్స్ ఇన్ ద సెన్స్ నా వల్ల కాదేమో, నేను కాదేమో, నేను చెయ్యలేనేమో, ఎవరో చిరంజీవి గారు మాత్రం మెగాస్టార్ అవ్వగలరు, ఎవరో పలానా ఐన్స్టీన్ మాత్రం ఒక సైంటిస్ట్ అవుతాడు, లేకపోతే పలానా అంబానీయే బిజినెస్ మ్యాను, ఇలాంటివన్నీ స్ట్రక్చర్డ్గా పెట్టేసుకొని నేను కాదు, నాకు సంబంధం లేదు అని ఏదో పుట్టాం, బతికాం, పోయాం అనే విధానంలో బతికేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. మీరు కూడా చేయగలరు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చే ఒక జీవితంలో చేంజ్ అనేది వాళ్ళకి కావాలి. సో దీనికోసం మీ సైడ్ నుంచి ఇస్తున్న వాల్యుబుల్ వర్క్షాప్ గురించి మాతో షేర్ చేసుకోండి. వాల్యూ యాడింగ్ వర్క్షాప్ గురించి ఇంకెన్నిసార్లు షేర్ చేసుకోవాలి? ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ గాడ్, థ్యాంక్స్ టు ద సుప్రీం పవర్, థ్యాంక్స్ టు ద బ్రహ్మాండం. మేజర్ సక్సెస్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వడం కాదు, మన క్లయింట్స్, మన స్టూడెంట్స్, మన డిసైపుల్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద ట్రూ లైఫ్ని లైఫ్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు మన డిసైపుల్స్ అందరూ కూడా. నాట్ ఓన్లీ ఫ్రమ్ సౌత్ ఇండియా, అవుట్ ఆఫ్ ద ఇండియా నుండి డిఫరెంట్ కంట్రీస్లో కూడా అటెండ్ అవుతా వస్తూ ఉన్నారు, యాజ్ యూ నో దట్. సో డెఫినెట్లీ జరగబోయే వర్క్షాప్కి ఎంతో మంది ముఖ్యంగా ప్రాబ్లమ్స్లో, సఫరింగ్స్తో మేము చేయలేకపోతున్నప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో, మీరు ఏదైతే ముఖ్యంగా కొన్ని ఇప్పటివరకు ఎవరో షేర్ ఓపెన్గా షేర్ చేయని విషయాలు ఏవైతే ఇలా మీడియా ముఖ్యంగా చెప్పడం జరిగిందో, వీటన్నిటికీ మీరు రిజంబల్ అయితే, మీరు ఇలా సిమిలారిటీస్ మీకు కనిపిస్తే, మీ లైఫ్లో ఇలాంటి విషయాల వల్ల మీరు సఫర్ అవుతుంటే వాటిని మార్చుకోవాలి, వాటి నుంచి బయటికి పడాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఒక ముందుకు వెళ్ళాలి లైఫ్లో అని మీరు భావిస్తే జరగబోయే వర్క్షాప్ ఏదైతే ఉందో అది మీకోసం క్రియేట్ చేయబడింది. తప్పకుండా ఈ వర్క్షాప్కి ఇమీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఇందులో స్లాట్స్ అవ్వకముందే మీరు పార్టిసిపేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అదర్వైజ్ స్లాట్స్ అయిపోతే మళ్ళీ అప్కమింగ్ వర్క్షాప్ ఎప్పుడు ఉంటుందని ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఇమీడియట్గా ఈ విషయంలో మాత్రం ఫాస్ట్ అండ్ ఫస్ట్ డెసిషన్ మీరైతే అయ్యి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.